దీనిలో మనము స్టిఫ్నెస్ కోసం మనకు పేపర్ స్టిఫ్ అని దొరుకుతుంది, అది కూడా వేసి కుట్టవచ్చు. నెక్స్ట్ చేతులు కుట్టేది. చేతిలో లాస్ట్కు దొడ్డు కుట్టేసేది. ఇక్కడ ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒకటి రెండు ఇటు లాస్ట్కి వేసుకోవాలి కుట్టి. ఇటు లాస్ట్కి ఒక కుట్టి వేయాలి, మళ్ళీ ఇక్కడ వైపు ఒక కుట్టి వేయాలి. ఒకటి ఇప్పుడు ఇంకొక కుట్టు కింద వేసేయాలి. ఈ చేతులకి డబల్ స్టిచ్చింగ్ ఇట్లా వేసుకోవాలి. మన బ్లౌజ్కి అయితే డోర్ ఇదమ్మా ఫస్ట్ ఇది లైనింగ్, ఇదే ముల్దా, ఇది లైనింగ్. ఈ రెండుటిని ఒక దొడ్డు కుట్టు వేసేసుకోవాలి. ఈ చంక లోతు వేసేయాలి. రెండు కూడా దొడ్డు కుట్టి వేసేసుకోవాలి. తర్వాత ఈ గల్ల పట్టిని పెట్టుకోవాలి. ఇది పెడుతున్నప్పుడే మనం ఇక్కడ డోర్ పెట్టేసుకోవాలి. మీకు తీసి చూపించాలా? ఓకేనా? లేట్ అవుతుంది తీయాలి. ఒక కట్ చేయమని ఒకటి అదేంది సూదిలో దారం ఎక్కియండి, మన మిషన్ సూదిలో. మీకు ఇది కూడా రావాలి. మిషన్ సూదిలా దారం ఎక్కియండి అమ్మ. లేదు మీకు ట్రిక్స్ చెప్తా చిన్న. ఇవి ఎటు పోయింది ఇంకా వేరే వాళ్ళు అంతలోపు ముందు బాగా పెట్టేసుకోండి. ఇట్లా ఇదిగో ముందు భాగంని మనకి ఇప్పుడు ఇది ఫిగర్ వేసింది పైకి వచ్చేటట్లు చూసుకోవాలి. అయితే కుట్టడానికి కొంచెం ఈ షేప్లో మనం కుట్టడానికి ఈజీ. ఇదిగో ఫస్ట్ దొడ్డు కుట్టేసుకోవాలి.
తీసుకోవచ్చా మేడం? లెంత్ దొడ్డుకుంటూ లాస్ట్కి వేయాలి. ఇక్కడ నేను లోతు తీసిన కాబట్టి ఇక్కడ ముందుకు జరుపుకోవాలి, లాస్ట్కి వేసుకోవాలి. ఇప్పుడు ఇగో మనం ముందుగల్ల పెట్టేసుకున్నాం. ఇదిగో ఈ ముందుగల్లని ఈ మూలకు రాగానే మనకి సూది దింపాలి. దింపిది కరెక్ట్గా మళ్ళీ దింపేసుకొని ఇగో ఈ మూలకు రాగానే ఇగో మళ్ళీ సూది దింపుకోవాలి. కరెక్ట్ రౌండ్గా వచ్చేస్తుంది. ఇది మళ్ళీ ఇది ఇప్పుడు మనం ఈ మూలకు ఒక ఖర్చు, ఈడ ఇట్లా ఈ మూలకు ఒక ఖర్చు, ఇవి మధ్యలో కొంచెం మధ్యలో ఖర్చు పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది ఇప్పుడు సీదా మీద నుంచే పెట్టిన నేను, ఇప్పుడు ఉల్టకేస్తుంది. ఉల్టకేసి మనము దీని మీద మళ్ళీ ఒక కుట్టేసేసుకోవాలి. అవి లేవంట మేడం. ఫ్యాబ్రిక్స్ అవి వస్తుందా మేడం? మీరే చెప్తారా? అవును కదా, ఇప్పుడు కాల్ చేసి వీడియో తీస్తుండ్రు మీరు మాట్లాడారు. ఇగో ఈ మూలకు రాగానే మళ్ళీ ఆపాలి. ఆపి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకోవాలి. ఇది ముందుగా మళ్ళీ దీనికి మనం టాబ్లెట్ చెప్పండి మేడం. ఏమింగ్ చేసేసుకోవాలి. నేను ఆఫ్ చేసేసాను. అవే నీవు పంపించిన కూడా సూది ఎండం. ఇగో సూది సిమ్రన్ చూడండి. ఇది ఒక్కసారి చూడండి, ఒకసారి చూడండి అమ్మ. డోరీ తీయడం చెప్తుంది. అయ్యో ఇది చిన్నమ్మా, మన మిషన్ నీడిల్ పెట్టాలమ్మా. ఇగో ఇటు ఒక వైపు కుట్టుకొని ఇగో దీన్ని కుట్టుకొని ఇది ఎక్కియద్ది, దొడ్డు సూది ఎక్కియాలి. ఇది ఇటువైపు మనము ఇట్లా తీసుకోవాలి. బయటకు రావాలి. ఇది బయటకు వస్తుంది. ఇట్లా ఇగో ఒక మెల్లగా తీద్దాం. మనం ఎంత సన్నమైన వస్తాయి. మిషన్ నీడిల్ పెట్టుకోవాలమ్మా. ఇదైతే అక్కడిక్కడ గుచ్చుకుంటుంటుంది క్లాత్కి. ఇది ఎట్లా తీస్తారు? ఎదుగు దానిలో డోరీలు తీసేది కూడా ఉంది. ఇగో ఇప్పుడు ఈ మూలకు వచ్చేసేసరికి ఇగో దీన్ని కొంచెం లోపలికి దొబ్బుకొని ఇట్లా గుంజుకోవాలి. ఎందుకు ఈజీగా ఉంటుంది. ఇది ఈజీ, ఇక్కడ కొంచెం ఇబ్బంది చేస్తుంది అంతేగాని ఇగో ఇట్లా ఆ సూది ఎక్కిస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. క్రాస్ తీసుకోవాలి మనం డోరీ, అయితేనే మనకు నీట్గా వస్తుంది. లేకపోతే మేడం రాదు. ఇప్పుడు ఇట్లా రాదా? స్ట్రేట్గా తీసుకుంటే రాదు. ఇది క్రాసే తీసుకున్నాను. అవును, మీరు క్రాస్ ఇట్లా అయితే ఈజీగా వస్తుంది. ఎంత సన్నమన్నా అంత సన్నం వచ్చేస్తుంది.
ఇటువైపు కుట్టాలమ్మ ఇగో. ఇటువైపు ఒక 2 టైమ్స్ కుట్టి మనం దీన్ని లోపలికి చూడాలి. ఈ సన్నం సూది అక్కడిక్కడ గుచ్చుకుంటుంది. ఇట్లా జాగ్రత్తగా తీయాలి ఇట్లా. ఇది బయటకు వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది. దారం వచ్చేసింది మేడం. ఏ డోరీ లేకుండా సరే మంచిగా వచ్చింది. అది ఇవ్వండి, ఇంతే పెట్టేద్దాం. ఒకటి తర్వాత ఒకటి ఇటు నుంచి పెట్టేద్దాం, ఒకటి పై నుంచి పెట్టేద్దాం. వినండి, మీకు అర్థం కానికి చెప్తున్నా. ఒకటి పైనుంచి పెట్టేసి ఇక వినండి అమ్మ. ఇప్పుడు సేమ్ ఇట్లా పెట్టేసుకొని ఇగో ఈడ డోర్ పెట్టేసుకోవాలి. మళ్ళీ ఈడ రాగానే మళ్ళీ ఒక డోర్ పెట్టేసాం. తర్వాత పైన ఇప్పుడు దీనికి మన కరెక్ట్ ఫోల్డ్ కావాలంటే ఖర్చులు పెట్టేసుకోవాలి. ఈ నుంచి మధ్యలో నుంచి దానికేమో మధ్యలో ఒక 3 ఖర్చులు స్టార్ ఎట్లుంది అట్లా. దీనికేమో ఇట్లా పెట్టేసి వినండి. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త. ఇప్పుడు ఈ కుట్టి ఇటే ఉండాలి, ఈ కుట్టి ఇటే ఉండాలి. దీనిపైన లైనింగ్ పైన గల్లపట్టి పైన ఒక కుట్టు వేసుకోవాలి. రేపు మీరు కుట్టేది ఇదే కాబట్టి చెప్తుంది. ఇట్లా ఇట్లా కుట్టిన మనకి భుజం పైన కుట్టు కనిపించదు. ఇదిగో ఇప్పుడు ఈ ముందు భాగంని ఇగో ఈ